ప్రాముఖ్యమైన దినాన భక్తి జీవితంలో పడిపోవుటకు కారణము. భక్తి జీవితంలో పడిపోవుటకు కారణము. చాలామంది క్రైస్తవ జీవితంలో ఎందుకు పడిపోతూ ఉంటారో, ఎందుకు ఆత్మీయ జీవితంలో వాళ్ళ జీవితంలో ఆత్మీయతలో ఎందుకు ఎదగకుండా కొన్ని సందర్భాల్లో పడిపోయిన స్థాయిలో మనకు కనబడుతూ ఉంటారు. అసలు భక్తి జీవితంలో ఎందుకు పడిపోతారు? ఒక వ్యక్తి తన భక్తి జీవితంలో పడిపోవడానికి కారణం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది తెలుసుకుంటే నా భక్తి జీవితంలో నేను పడిపోకుండా ఉండగలను. ఈరోజు ఇక్కడ రాసినటువంటి విషయాల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే కొంతమంది భక్తులు పడిపోయిన వాళ్ళు తిరిగి లేవగలిగారు. కొంతమంది వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. అంటే భక్తి తన జీవితంలో ఎంతగా కొనసాగించినా కూడా ఏదో ఒక సందర్భంలో ఆ భక్తి జీవితంలో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఈ మాటలన్నీ కూడా ఎందుకు అంటే, ఒకవేళ భవిష్యత్తులో భక్తి జీవితంలో నేనైనా పడిపోతే, ఆ పడిపోయిన సందర్భాలు చదువుకున్నప్పుడు ఈ సందర్భాల వల్ల ఈ భక్తులు పడిపోయారు గనుక నేను ఆ సందర్భాలు నా జీవితంలో ఎదురైనప్పుడు జాగ్రత్త తీసుకోవడానికి మాత్రమే ఈ ఈ ఉదాహరణలు. ఆ తప్పులు చేయడానికి ప్రేరేపించబడడానికి మనకి ఈ మాటలు రాయించట్లే. దావీదు గారు ఇలా చేశారు కదా, నేను చెయ్యాలా అన్న ఆలోచన కోసం దేవుడు రాయించలే. భక్తిపరుడైన దావీదులో ఉన్న భక్తిని చూపించాడు. దావీదు గారిలో ఉన్న చెడును కూడా చూపించారు. అయితే ఏ చెడు వల్ల ఎలా పడిపోయాడో నీ జీవితంలో పడిపోకు. నీ జీవితంలో పడిపోకుండా ఉండడానికే భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం నెంబర్ వన్ ముండ్ల పొదలాంటి జీవితం. ముండ్ల పొదలాంటి భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం ముండ్ల పొదలాంటి జీవితం అన్నారు. అసలు ముండ్ల పొదలాంటి జీవితము ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి అంటే, చూడండి, భక్తి జీవితంలో పడిపోవడానికి గల ప్రధానమైన కారణాల్లో మొట్టమొదటి కారణం ముండ్ల పొదలాంటి జీవితం. మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 4 రకాల నేలల గురించి మనం వింటాం. త్రోవపక్క రాతి నేల, ముండ్ల పొద, 4 మంచి నేల. ఆయన ఉపమానం చెప్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13:22లో ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే. వింటాడు. వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు. నిష్ఫలుడు అంటే ఫలించడు. ఎవరైతే వాక్యం వింటారో, ముండ్ల పొదలాంటి వ్యక్తి కలిగిన వాడు అంటే ఆ ముండ్ల పొదలాంటి జీవితం ఏంటా జీవితం అంటే ఏమీ లేదు, వాక్యం బాగానే వింటాడు, కానీ ఐహిక విచారాలు అంటే శరీర సంబంధమైన బాధలు, అనారోగ్యాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏదైనా తన శరీరానికి ఏదైనా బాధ కలిగినప్పుడు కానీ, ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు కానీ, ఏదైనా శ్రమ కలిగినప్పుడు కానీ ఆ వ్యక్తి వాక్యం దేవుని విడిచిపెట్టేస్తాడు. అంటే ముండ్ల పొదలాంటి జీవితం కలిగిన వాడు భక్తి జీవితంలో పడిపోవడానికి ఒక కారణం. అంటే భక్తి స్థిరంగా ఉండదు. చెప్పాను కదా, త్రోవపక్క రాతి నేల, ముండ్ల పొద, చివరిది మంచి నేల. ఇప్పుడు తోవపక్క ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసమ్మా? జస్ట్ వాక్యం వింటాడు, ఆ గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాక్యం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి సంఘంలో ఈ 4 రకాల మనుషులు ఉంటారు. ఎవరు అంగీకరించకపోయినా ఈ 4 రకాల నేలలు గ్యారంటీ. ఎందుకంటే ఉపమానం చెప్పాడు యేసు ప్రభు వారు. అంటే తోవపక్క ఎవరు? భలే చెప్పారు బ్రదర్ వాక్యం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాక్యం ఏంటి అని అడగండి మీరు. ఏదో చెప్పారండి, బాగానే చెప్పారు, ఈ వాక్యం అస్సలు గుర్తులేదా? గుర్తుండదు. తోవపక్క అంటే అక్కడికి వెళ్ళగానే అపవాది ఎత్తుకెళ్ళిపోయాడు వాక్యం. అప్పుడే అక్కడ రాసి ఉంటుంది, త్రోవపక్క విత్తబడినవాడు అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు వాక్యం అని రాసి ఉంటుంది. రాతి నేల, వాక్యం విన్నప్పుడు అక్కడ బాగానే ఉంటుంది. ఒక 2 రోజులు, ఒక వారం రోజులు బాగానే ఉంటాడు నిలకడగన. ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత మరలా యథాతథ తన జీవితం కొనసాగించిన వాళ్ళు ఉంటారు. వీడు ఏంటంటే రాతి నేల. ఎందుకంటే రాతి మీద విత్తనాలు పడితే లోపలికి వెళ్ళవు, రాతి నేల కదా, రాతి నేల దగ్గర విత్తనాలు కనుక ఫలించదు. ముండ్ల పొద ఎలాంటిదంటే ఒక 4 రోజులు, ఒక 2 నెలలు బాగానే ఉంటాడు, వాక్యం వినువాడే. వాక్యం వింటాడు, కానీ ఏమైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, అలాగే ధనం పట్ల ఇబ్బంది వస్తుంటుంది కుటుంబాల్లో, అప్పుడు
ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళడం అవసరమా? దీని బదులు ఏదైనా పనికెళ్తే, ఆ పని నిమిత్తం ఏదో డబ్బొస్తది. నేను బతకచ్చు. వాస్తవానికి అంటే అలాంటి పరిస్థితులొచ్చేస్తాయి. అలాంటి పరిస్థితులొచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టేస్తారు. అది ముండ్ల పొద. ఇంకా బాగా అర్థమవ్వడానికి లూకా సువార్తకి తీసుకెళ్తాను మిమ్మల్ని. లూకా సువార్త 8:14. అక్కడ లూకా గారు మనకు అర్థవంతమైన రీతిలో ఇంకా చాలా జాగ్రత్తగా, లోతుగా, బాగా అర్థమైనట్టు చెప్తారాయన. లూకా 8:14. లూకా 8:14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా ఎవరండి? విని కాలము గడిచిన కొలది. కాలం గడిచిన కొలది అంటే ఒక నెల రోజులు, 2 నెలలు బాగానే ఉంటారనమాట. కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారాలు వస్తాయమ్మా. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఏదో ఒక జీవన సంబంధమైన విచారాలు అంటే కుటుంబంలో ఉంటాం కనుక, కుటుంబాలతో ఉంటాం కనుక ఏదో ఒక సమస్య కుటుంబంలో గ్యారంటీ. సమస్య వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు. బాధ కలిగిందని, ఇబ్బంది కలిగిందని దేవుని విడిచిపెట్టకూడదు. అంటే ఈ ముండ్ల పొదలాంటి ఈ వాళ్ళు ఎవరు అంటే జీవన సంబంధమైన విచారాలు వస్తాయి. ధన భోగము చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూసారా? అంటే మనందరం జీవితాలు, కుటుంబాలు, జీవన సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాల్లో చిక్కుకుంటారు వాళ్ళు. భార్యాభర్తల మధ్య గొడవలు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, మందిరం మానేస్తారు. తప్పదు, వాళ్ళకి అలా ఆలోచన వస్తుంది. అంటే ఏ మనస్పర్ధలు వచ్చినా, జీవన సంబంధమైన విచారాలు వచ్చినా, బాధలు కలిగినా ఈ మనుషులు ఐహిక విచారము, ఈ ధనమోహము, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా వాక్యాన్ని అణిచేస్తాయి. ఏముందిలే, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది, ప్రార్థనకి ఆరాధన మానేస్తే పెద్ద తప్పేముంది, నాకున్న బాధ కన్నా ఆరాధనకి వెళ్ళగలనా, ఈ బాధలో వెళ్ళగలనా, ఈ ఈ సమస్యలో నేను వెళ్ళగలనా అని అనిపించేటట్టుగా చేస్తాడు అపవాది. అదేదో పెద్ద తీవ్రమైన మనకి బాధ కూర్చోబెడతాడు మన మీద. అలాంటి పరిస్థితులు వస్తుంటాయి మన జీవితంలో. కాబట్టి ముండ్ల పొదలాంటి జీవితం ఎవరికీ ఉండకూడదు. ఎందుకు అంటే సమస్య వస్తే దేవుని దగ్గరికి వస్తే ఇంకా నీ సమస్య పరిష్కరించబడుతుంది. అంతేగాని సమస్య కలిగిందని, ఇబ్బంది కలిగిందని, నీకు కష్టం వచ్చిందని, బాధ కలిగిందని ఇంకా దేవుడికి దూరం అయితే నీ బాధ ఎక్కువ అవుతుంది తప్ప బాధ తీర్చే పరిస్థితి కనబడదు. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో నీ వాక్యమే నా జీవితంలో, లేదా నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. నా బాధలో ఇదే నాకు నెమ్మది. బాధలో కూడా నెమ్మదినిచ్చేది దేవుని మాటలే, దేవుని వాక్యమే. ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాలిపోతే ఎన్ని బాధలున్నా ఆ బాధల్లోంచి నెమ్మదినిస్తాడు దేవుడు. కనుక ముండ్ల పొదలాంటి జీవితం ఏం చేస్తుంది అంటే భక్తి జీవితంలో పడిపోవడానికి కారణం. 2, ఇప్పుడు ఉదాహరణ నాకు ఎవరు రాసాం ఇక్కడ? ఇస్రాయేల్ అందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసమ్మా? వాళ్ళంతా దేవుడు అన్నీ అందిస్తుంటే బాగానే తీసుకున్నారు. కానీ చిన్న సమస్య వచ్చిందనుకోండి, దేవుని విడిచిపెట్టేస్తారు, దేవుడినే మర్చిపోతారు వాళ్ళు. చిన్న బాధ చూడండి, ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. తిండి లేదని, తిండి లేని పరిస్థితులు, దాహం వేసిన పరిస్థితులు, మాంసం లేదని, ఏదో ఒక ఐహిక విచారాలు. ఆ బాధలు, ఆందోళన, ఒత్తిడి కలుగుతున్నప్పుడు దేవుని విడిచిపెట్టేసేవారు. అంటే భక్తిలో పడిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. చాలామంది లక్షల్లో అరణ్యంలో చాలామంది ప్రజలు రాలిపోయారు, మరణించారు. చనిపోవడానికి గల కారణం ఏమీ కాదు, వాళ్ళ జీవితం, భక్తి జీవితంలో ఇశ్రాయేలు పడిపోవడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళ భక్తి ముండ్ల పొదలాంటి భక్తి. అంటే బాధ వస్తే మర్చిపోతారు దేవుణ్ణి. బాధ కలిగినప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తారమ్మా, అన్నీ బాగుంటే వస్తారు, బాధల్లో ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, మళ్ళీ తగ్గిన తర్వాత కనబడరు. కానీ మన జీవితాలు ఏంటంటే శ్రమలైనా సరే, యోబు గురించి చెప్పుకున్నాం నిన్న. యోబు జీవితాన్ని మనం చదివాం. యోబు ఏం చేశారు? శ్రమల్లో కూడా బాధల్లో కూడా దేవుని విడిచిపెట్టలే. ఎంత విచారం కలిగింది ఆయనకి, ఎంత విచారం, కానీ దేవుని విడిచిపెట్టలేదు తన జీవితంలో. 2, ధనాపేక్ష భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం గ్యారంటీ. ఒక వ్యక్తి భక్తి జీవితంలో వెనకబడ్డానికి, భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం ధనాపేక్ష. ఎలా ధనాపేక్ష కారణమవుతుంది అంటే, ఇస్కరియోతు యూదా అన్నవాడు యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగారు. యేసుప్రభుతో తిరిగాడు, ఆఖరికి గురువునే అమ్మేశాడు. చూడండి, గురువు వెనకాతలే తిరిగాడు. గురువా అంటే యేసుప్రభు అన్నీ నేర్పించారు. అపోస్తలుడిగా పైకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అలాంటి గురువునే ముంచేశాడు, ఆ గురువునే అమ్మేశాడు. చూడండి, 30 వెండి నాణేల కోసం. అంటే ఇతరుల్లో వచ్చిన ధనాపేక్ష, ధన వ్యామోహం విశ్వాసం నుంచి ఏమవుతారు మనుషులు? విశ్వాసం నుండి ఏమవుతారు?
తొలగిపోతారు. ఎప్పుడైతే ధనం పిచ్చి పట్టుకుందనుకోండి, మందిరం కూడా రారు చాలామంది. మీరు చూడండి మనకు కావాలంటే. ధనం పిచ్చి పట్టుకున్నవాడు మందిరానికి దూరమవుతాడు. మనకొచ్చిన దాంతో పర్వాలేదురా చాలు. ఈ 20,000, ఈ 30,000 లేదా ఈ 40,000 మీకొచ్చిన దాంతో. ఇంకా అధికంగా సంపాదించే మార్గాలున్నాయి. ఇక్కడికి రాకపోతే బోలెడు సంపాదించొచ్చు. పెద్ద కష్టమేం కాదు. సంపాదన కష్టమైతే కాదమ్మా. సంపాదన కష్టపడడం అయితే కాదు. కానీ దేవుడికి దూరమవ్వడం గ్యారంటీ. సంపాదన వ్యామోహంతో దేవుడికి దూరమైతే ఆ ధన వ్యామోహం విశ్వాసం నుంచి వ్యక్తి తొలగిపోతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం ధనాపేక్ష. మొదటి తిమోతి 6:10 లేదా 6:9. ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏమయ్యారు? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తను తానే పొడుచుకొని వచ్చాడా? పొడుచుకోలేదు. కానీ తను తానే పైనుంచి కింద పడ్డాడు. పేగులు బయటకు వచ్చేసాయి. పేగులు తలకిందులుగా పడ్డాడు. తలకిందులుగా పడేసరికి ఇస్కరియోతు యోధా పేగులు బయటకు వచ్చేసాయి. అంటే తను తానే పొడుచుకున్నాడా? నిజంగా విశ్వాసం నుంచి తొలగిపోవడానికి కారణం ధనం. ధనం అవసరమే. కానీ ఎక్కువ ధనం నిద్ర పట్టని పరిస్థితులు కూడా ఉన్నాయి చాలామందికి. ధనం అవసరమే. ఎంతవరకు అయితే అంతవరకే. నేనేమంటాను తెలుసమ్మా, 5,000 నోట్లోకి వెళ్తే చాలు. మిద్దెలు, మేడలు, కార్లు, బంగ్లాలు అవసరం లేదు. 5,000 నోట్లోకి వెళ్తున్నాయా చాలు. అలాంటి వాళ్ళు ఎంత మనశ్శాంతిగా ఉంటారో. ఈ ధనం సంపాదన యాతన వల్ల దేవుడు అసలు గుర్తుండడు మనుషులకి. అందుకే ఎక్కువసార్లు మనం చూడండి, ఎక్కువసార్లు మందిరానికి వచ్చి క్రమంగా కొంతమంది దూరం అవుతుంటారు. ఎందుకు వ్యక్తి దూరం అవుతున్నాడంటే ఏదో 2 పెట్టుకుంటాడు. ఉద్యోగం ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏదో పెట్టుకుని దానివల్ల కూడా మందిరానికి రారు. ఎందుకంటే అక్కడ డబ్బులు కనబడుతున్నాయి, ఆ డబ్బులు కనబడుతున్నాయి, ఈ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఎప్పుడైతే కనబడుతున్నాయో మనిషి గ్రాడ్యువల్గా దేవునికి దూరం అవుతాడు. ఆ వ్యక్తికి కూడా తెలియదు. ఇస్కరియోతు యోధా అనుకున్నాడు అలాగే. కానీ విశ్వాసం నుంచి తొలగిపోయి తన ప్రాణం తనే తీసుకున్నాడా? ఆత్మహత్య చేసుకున్నాడు ఇస్కరియోతు యోధా. ప్రాణం. అపవాది ఏం చేశాడు తెలుసా? అరే నీది ఒక బ్రతికేనరా, పక్కనే వచ్చి అన్నాడు. నిజం చెప్తున్నాను, నీది ఒక బ్రతికేనా? ఎలాంటి వ్యక్తిని అమ్మేశావు నువ్వు? ఆ వ్యక్తి చేతులతో తిన్నావు, ఆ వ్యక్తి తిరిగావు. ఎంత అద్భుతంగా నేను నడిపించాడు. అలాంటి మహనీయుడిని అమ్మేస్తావా? నీది ఒక బతికేనా? చచ్చిపోయి ఊరేసుకో. పక్కనే కూర్చొని అంటాడు. చాలామంది మన బిడ్డలు కూడా ఎక్కువ మంది ఊరేసుకుంటుంటారు చూసారా, కొంతమంది పిల్లలు. ఇలాంటి చిన్న మనస్తత్వం కలిగి. ఎందుకంటే మనసులో ఏముంటుందంటే ఆ ముఖం చూపించుకోలేక ఇంకెందుకు నీ జీవితం? తల్లిదండ్రుల దగ్గర నీ పేరు పోయింది, ఊర్లో పేరు పోయింది, ఇంక నువ్వు తలదించుకోవాలి, ఇంక నువ్వు బతికుండి వేస్ట్, వెళ్ళు ఏదైనా తాగి చచ్చిపో. రకరకాలుగా మనసులో ప్రేరేపణ. ఆ చిన్న మనస్తత్వం, తొందరపాటు మనస్తత్వం వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తల్లి తండ్రి రోదన. అంటే కారణం ఒకటే, దేవునికి ఎప్పుడు దూరం అవ్వకూడదు, విశ్వాసం నుంచి ఎప్పుడు తొలగిపోకూడదు. ఏ వ్యక్తి అయితే దేవునికి దూరం అయ్యాడో ఆ వ్యక్తి ఉరి పెట్టుకుని చచ్చాడు. ఏం చేశాడు? 30 వెండి నాణేలు ఆఖరికి అక్కడే పరేశాడమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుంది. ఆ వెండి నాణేలు ఏవైతే తీసుకున్నాడో ఆ దేవాలయంలోనే పారబోసేస్తాడు. ఇలాగా నాకు అవసరం లేదంటాడు. ఇంత ఆశపడ్డాడు. ఏం జరిగింది? ఆయనతో ఉంటే ఎంత గొప్ప స్థితి ఈరోజు. కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకే ధనవంతుడు చూడండి, ఒంటె సూదు బెజ్జంలో దూరుట సులభం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంటాడు యేసుప్రభు. కష్టం. ధనవంతుడు వెళ్ళలేడు ఎప్పుడు. ధనవంతుడు వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ధనమున్న వాడికి దేవుడు గుర్తుండడు, ధనము లేనివాడికి దేవుడు గుర్తుంటాడు. ఎవరో రేర్ కేసెస్, యోబు లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి ధనవంతులకి దేవుడు గుర్తున్నాడేమో కానీ ఎక్కువ శాతం ధనం కలిగిన వాడికి దేవుడు గుర్తుండడు. ఎందుకంటే అన్ని వసతులు అన్ని సదుపాయాలు కలుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు? అందుకే యేసుప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడు. ఒంటైనా సూది బెజ్జంలో సూది కన్నంలోకి వెళ్ళిపోద్ది కానీ ధనవంతుడైతే రాలేడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ధనాపేక్ష నీ భక్తి జీవితంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అందుకే ధనం వస్తుందంటే జాగ్రత్త. ఎప్పుడు ధనం వస్తుందంటే నాకు భయం. నేను ఎప్పుడు ఆలోచించుకుంటుంటాను, ఏదైనా ధనం ఎక్స్ట్రాగా వస్తుంది అంటే ఆ ధనం నన్ను దేవుడికి దూరం చేయకూడదు. ధనం వచ్చి నేను దేవుడికి దగ్గరగా ఉండాలి.
అంతేగాని ఏదైనా ధనం నన్ను చూపించి దేవునికి దూరం చేసే పరిస్థితులు ఎప్పుడైనా ఎవరు కల్పించినా అర్థమైపోద్ది వాక్యాన్ని బట్టి. దేవుడికి ప్రార్థనకు దూరమైన ధనం అవసరం లేదు. సాయంకాల ప్రార్థనలకు దూరమైన ధనం అవసరం లేదు. అవసరం లేదు. దేవునికి దూరమైన ఏ ధనము నాకు అవసరం లేదు. అలా ఆలోచన కలిగితే భక్తి జీవితంలో నువ్వు పడిపోవు. చూడండి, ఆరాధనకు రాకుండా, ప్రార్థనలకు రాకుండా ధనం అయితే వస్తుంది. ఎందుకు? నీ భక్తి జీవితంలో నువ్వు ఎదగలేవు. కనుక ధనము అవసరమైనప్పటికీ కూడా ఎంతవరకు నా దేవుడికి నన్ను దూరం చేయకుండా ఉంటే ఆ ధనం నేను తీసుకుంటాను. దేవుడికి దూరం చేసే ధనం ఎంత లక్షలైనా కోట్లైనా అవసరం లేదు. అవసరం లేదు. నెంబర్ 3, భక్తి జీవితంలో పడిపోవడానికి మూడో కారణం లోకాశలు. వింటున్నారా? లోకాశలు ఒక వ్యక్తి భక్తి జీవితంలో పడిపోవడానికి కారణమవుతాయి. లోకాశ అంటే లోకం పట్ల ఆసక్తి కలుగుతుంది. చూడండి, దేమ అన్న వ్యక్తి మీ అందరికీ బాగా పరిచయం. మనందరికీ దేమ ఎలాంటి వ్యక్తి వాస్తవానికి అంటే, పౌలు గారు ఎంతటి వాడో దేమ కూడా అంతటి వాడే. పౌలు ఎంత గొప్పగా వాక్యం చెప్తారో ఆయనతో జత పనివాడని రాస్తుంది. పౌలుతో పాటు తిరిగేవాడు. అంటే ఆయన సువార్థికుడే. పౌలు గారు చేసేవారు సేవ, దేమ కూడా చేసేవాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ 4వ అధ్యాయం 14 చూడండి. కొలస్సీ 4:14. కొలస్సీలకు రాసిన పత్రిక 4:14. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే అప్పటికి బాగానే ఉన్నాడు అనమాట. లోకా గారు ఉన్నారు, ఆయనతో పాటు ఎవరున్నారు ఇక్కడ? దేమా కూడా ఉన్నాడు, అప్పటికి ఉన్నాడు. ఫిలోమోన్ రాసిన పత్రిక, ఫిలోమోన్ హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. ఫిలోమోన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం 23, 24 కలిపి ఉన్నాయి చూడండి. ఫిలోమోను, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపప్రా, నా జత పనివారైన లిస్ట్ ఇచ్చాడు అక్కడ. చదవండి చూడండి. మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక ఎవరు రాశారమ్మా? పైన రాస్తుంది. అపోస్తులుడైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక. అంటే పౌలు గారు రాశారు. పౌలు గారు రాస్తున్నాడు కాబట్టి 23లో ఏమన్నాడు? నా జత పనివారు అంటే నా తోటి సువార్థికులు, నాతో సేవ చేసిన వాళ్ళ లిస్ట్ ఎవరు? మార్క్ ఉన్నారు, అరిస్తార్కు ఉన్నాడు, దేమ ఉన్నాడు. అంటే అప్పటి వరకు బాగానే ఉన్నాడు. చూడండి, అంటే లోకాశలు ఎంతగా మనిషిని భక్తి జీవితంలో పడేస్తాయి అంటే దేమ పడిపోయాడు. లోకాశలు ఇహలోకాన్ని ప్రేమించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. 2 తిమోతి 4:10. 2 తిమోతి 4:10. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? అంతవరకు బాగానే ఉన్నాడు కదా. అంతవరకు బాగానే ఉన్నాడు. తోటి జత పనివాడు, దేవుని పరిచర్య బాగా చేసినవాడు. అందుకే ఒక్కసారి చూడండి, సేవకులు బాగా ఉంటారు కానీ ఒక్కసారిగా సేవకుడు కూడా పడిపోతుంటాడు. సేవకుడికి మినహాయింపు లేదు. అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా నేను బాగున్నాను అనుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఎవరు ఎలా పడిపోతారో చెప్పలేము భక్తి జీవిత విధానంలో. అంటే భక్తి జీవితంలో పడిపోవడానికి దేమ ఒక సేవకుడిగా, సువార్థికుడిగా, జతపనివాడిగా పౌలు గారితో ఉన్న వ్యక్తే అంత పౌలు గారి స్థానాన్ని పౌలు గారితో తిరుగుతున్నాడంటే మామూలు వ్యక్తి అయి ఉండడు. ఎందుకంటే ఒక గొప్ప సేవ చేసేవాడే. అలాంటి వ్యక్తి దేమ యెహోలోకాన్ని ప్రేమించాడు. అంటే లోకాశలు చూడండి ఎంత బలంగా ఉంటాయో. దేమ లాంటి వ్యక్తి కూడా పడిపోయాడు. దేమ యెహోలోకాన్ని ప్రేమించాడు. రెండు శరీరాశలు ఉంటాయి. అమ్మ, శరీరాశలు అంటే శరీర కోరికలు. దావీదు గారు ఉన్నారు. 2 తప్పులు కనబడతాయి మనకి. ఒకటేమో వ్యభిచారం చేశారు, 2 చంపేశాడు. వ్యభిచారం చేశాడు, చంపేశాడు. ఊరియాని చంపేశారా? దానికి కారణం దావీదు గారే. ఎందుకంటే ప్లాన్ వేసి ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటారు కదా, ప్రీ ప్లాన్డ్ మర్డర్ కావాలని ప్రీ ప్లాన్ చేసి మరి చంపేశాడు ఊరియాని. ఎక్కడ ఉంచాలో చెప్పాడు సైన్యాధిపతికి. ఇంకెందుకు, తన భార్య ఇంకెవరో ఇబ్బంది లేదు, భార్యతో వ్యభిచారం. అంటే దావీదు గారి జీవితంలో కూడా ఒకానొక స్థితిలో భక్తి జీవితంలో పడిపోయాడు. కానీ ఆశ్చర్యంగా తిరిగి లేవనెత్తబడ్డాడు. తనకిచ్చిన అవకాశం ఉపయోగించుకున్నాడు. ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యా, నిజంగా నా భక్తి జీవితంలో పడిపోయాను నేను. అంటే ఒక వ్యక్తి భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం శరీర కోరికలు. ఇవి కూడా ఎప్పుడైనా కలగచ్చు. భార్య ఉంటున్నవాడు కూడా కలుగుతాయి.
పెళ్లి కాని వాళ్ళకి కలుగుతాయి. భార్య ఉంటున్నా, భర్త ఉంటున్నా వాళ్ళకి కూడా కలుగుతాయి. ఆ మనిషి 100కి 100 భక్తి జీవితంలో పడిపోతాడు. ఎందుకంటే దావీదు లాంటి భక్తుడే పడిపోయినప్పుడు నేనే పాటి వాడిని అనుకోవాలి. నేను ఆఫ్టర్ ఆల్ భక్తుడు పడిపోయాడు. నేను ఆఫ్టర్ ఆల్ ఆయనకే శరీరాశలు వచ్చాయంటే ఎంతగా వాక్యంకి దగ్గరగా ఉండాలమ్మా. ఎవరైతే వాక్యానికి బాగా దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తి పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు వాక్యం దగ్గర ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నవాడు ఒకవేళ పడిపోకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎవరంత ప్రేరేపించినా ఈ వ్యక్తి స్టాండర్డ్‌గా ఉంటాడు. అసలు ఆ వ్యక్తితో మాట్లాడడానికే భయపడతారు కొంతమంది. భయపడతారు. అలా ఉండాలి మన జీవితం. క్యాజువల్‌గా మాట్లాడే పరిస్థితి ఆ వ్యక్తి దగ్గర మనకు రావు. ఎందుకు భయం పడతాం. ఆ వ్యక్తితో ఇలా అనాలంటే ఏమనుకుంటాడో అన్న ఆలోచన అవతల వాళ్ళకొచ్చేయాలి. అది భక్తి జీవితం. పర్లేదులే ఇంత పెద్ద మాట్లాడిన పెద్ద ఇబ్బంది లేదు అనుకునే పరిస్థితి రాకూడదు. రాకూడదు. స్టాండర్డ్‌గా ఉన్నావంటే నీతో మాట్లాడడానికి ఎదుటివాడు భయపడాలి. అప్పుడు వాక్యాన్ని బట్టి నువ్వు పడిపోకుండా ఉండడానికి నేను ఒక అవకాశం చెప్తున్నాను అంతే. మనం ఎవరు కూడా అతీతులం కాదు. కాపోతే వాక్యానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తి విధానం ఆ వ్యక్తి జీవితంలో పడిపోకుండా ఉండే ఛాన్సెస్ తక్కువుంటాయి. భక్తి జీవితంలో ఎప్పుడూ పడిపోకూడదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ బాధాకరం సంఘటన ఇప్పుడు చెప్తాను నేను. ఎంత భయంకరం అంటే భార్య ఉంటుండగా ఇంకొక అమ్మాయితో సిమ్ కార్డ్ మెయింటైన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. బాగా తెలుసు నాకు. నేను బాగా తెలుసు కాబట్టి మా విషయం చెప్తున్నాను. నాకు చెప్పి బాధపడింది తను. ఆ చెల్లి బాధపడింది. ఏడ్చింది. ఎంత భయంకరం చూడండి. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు వేరే సిమ్ కార్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయితో ఫోన్ చేయించి ఇంకొక మాట చెప్పమంటారా? అసభ్యంగా అమ్మాయితో మాట్లాడుతూ నువ్వు బట్టలు లేని ఫోటో నాకు వీడియో తీసి పెట్టవా అన్నాడంట. అంత దుర్మార్గం, క్షమించండి దేవుని సన్నిధిలో. బట్టలు లేని వీడికి పెళ్ళయింది ఆల్రెడీ. ఈ రోగిస్ట్ అంటాను నేను. ఈ రోగిస్ట్‌కి పెళ్ళయిపోయింది. పిల్లలున్నారు. మరలా ఇంకొక అమ్మాయితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ప్రభురాత్రి బలులు అసలు ఎలా చేయేస్తున్నాడో నాకైతే అర్థం కాలే. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఒకలాగా ఉండదు. ఒకరోజు ఉంటుంది. ఒకరోజు ట్రీట్మెంట్ ఉంటుంది దేవుడిది. అంటే చూడండి, లోకాశలు, శరీరాశలు ఈరోజు కూడా చాలామంది ఇలాగా కలిగిన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ దావీదు లాంటి భక్తి జీవితం పడిపోయినా ఆయన లేవనెత్తబడ్డాడు. మనమైతే లేవలేము. దయచేసి శరీరాశలు, కోరికలు కలుగుతాయి. కానీ భక్తి జీవితంలో పడిపోకూడదు. అందుకే సంసోను దెలీలా విషయంలో పడిపోయాడు. ఈయన కూడా శరీర కోరికలే. వాస్తవానికి సంసోను నాజీరు చేయబడినవాడు. ఒక వరపుత్రుడు అంటారు, లేదా ప్రతిష్ఠించబడినవాడు. అలాంటి సంసోను సైతము శరీర కోరికలకు పడిపోయి ఆఖరికి గుడ్లు పీకించుకున్నాడు. ఈయన కళ్ళు పీకేశారు. రక్తం కారుతుంది. బలం పోయింది. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. కరెక్టే. దావీదు లేవనెత్తబడ్డాడు భక్తుడు, సంసోను లేవనెత్తబడ్డాడు. కానీ బాధ కలిగిందా లేదా? ఇద్దరికి ఏడుపు వచ్చిందా లేదా? ఇద్దరు బలహీనంగా అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందా లేదా? అంటే అవమానించబడ్డారా? 100కి 100 అవమానం. దావీదు జీవితంలో అవమానం కలిగింది. సంసోను జీవితంలో అవమానం కలిగింది. కారణం ఒకటే, శరీరాశలు, శరీర కోరికలు. ఎప్పుడు శరీర కోరికలు తీర్చుకోవడానికి. అందుకే మన శరీర కోరికలు ఉంటాయనే నీకంటూ ఒక భార్య ఉండాలన్నాడు. నీకంటూ ఒక భర్త ఉండాలన్నాడు. ఎందుకంటే మనుషులు వెచ్చలవిడిగా చెలరేగిపోతారు లేకపోతే. నీకంటూ ఒక భార్య, కొరింథీ పత్రికలో చదువుతాం కదా, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి వానికి సొంత భర్త. ఎందుకంటే వెచ్చలవిడితనం లోకంలో ఉంది. ఆఖరికి విశాఖపట్నం టాప్ ప్లేస్లోకి వచ్చిందట ఇప్పుడు. ఎందులో అనుకుంటున్నారు? ఎయిడ్స్లో టాప్ ప్లేస్లో ఉంది విశాఖపట్నం. అంటే అంత భయంకరంగా ఉన్నారన్న మనుషులు. వెచ్చలవిడితనంతో జీవిస్తున్నారు. శరీరాశలు. అందుకే లోకాశలు భక్తి జీవితంలో పడిపోయిన దేమా జీవితం. ఆయన దేనికి ఆకర్షితుడయ్యాడో మనకు తెలియదు. కానీ లోకాశ మాత్రం దేమాలోకి వచ్చిందని తెలిసింది. వీళ్ళిద్దరూ క్లియర్గా శరీర కోరికలు. ఒకలేమో దిలీలా విషయంలో ఫిలిస్తీలో తిమ్నాతుకి వెళ్ళాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్యల దగ్గరికి వెళ్తూ దెలీలా, ఎంతమంది వేశ్యల దగ్గరికి వెళ్ళాడు ఈయన? జీవితం నాశనం అయిపోయింది. భక్తిలో పడిపోయాడు. చూసారా? అందుకే శరీర కోరికలు కలుగుతాయమ్మా, కానీ జాగ్రత్త. అందుకే నేనేమంటాను, ఎప్పుడు చెప్తాను, పెళ్లి కాకముందు తల్లిదండ్రులకు మాటకు నువ్వు లోబడాలి. పెళ్ళయిన తర్వాత నీ భర్తకు లోబడాలి. అంతే. పెళ్ళి అవ్వలేనా పిల్లలందరూ ఏమని చెప్తానంటే, పెళ్ళి అవ్వలేదా, అమ్మా నాన్న చెప్పిన మాట విను, వాళ్ళు ఎప్పటి వరకు చేస్తారో అప్పటి వరకు నీ శరీరాన్ని కాపాడుకో.
పెళ్ళైపోయిందా? నీ భర్తకు నమ్మకంగా ఉండు. నీ భార్యకి నమ్మకంగా ఉండు. అంతే. అది భక్తి జీవితంలో ఎదగడం. లేదు అంటావా? భక్తి జీవితంలో పడిపోయేటట్టుగా అపవాది చేస్తాడు. ఖచ్చితంగా నీలో కోరికలు పుట్టిస్తాడు. ఆ అబ్బాయిని చూడు, ఆ అమ్మాయిని చూడు. అలా. నంబర్ 4, సహవాసము అవిశ్వాసులతో జోడుగా ఉండడం భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం. అంటే మనం చేసే సహవాసం. కొరింథీ పత్రిక గుర్తుందా? మొదటి కొరింథీ 15:33 కంటత వాక్యం. మొదటి కొరింథీ 15:33. దుష్ట సాంగత్యము ఇప్పుడు చెప్తారు. మంచి నడవడికని చెరుపును. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపేస్తుంది. మనం తిరిగే సహవాసం ఎవరితో ఉంటున్నావో జాగ్రత్త. నీ సహవాసము అవిశ్వాసులతో గనుక ఉంటే నీ భక్తి జీవితంలో నువ్వు పడిపోతావు. ఇక్కడ ఎవరున్నా చూడండి, ఒక మహాజ్ఞాని పేరు రాశాను. ఎవరైనా? సొలొమోను. మహాజ్ఞాని. ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ అంత జ్ఞానవంతుడు మరొకడు లేడు అని దేవుడే చెప్పాడు. అయితే ఎంత మహాజ్ఞాని సహవాసం ఎవరితో చేశారో తెలుసమ్మా? చదువుదాం. రాజుల మొదటి గ్రంథం. దేవుడు ఎవరితో సహవాసం వద్దన్నాడో నేను వాళ్ళతోనే సహవాసం చేస్తాను అనుకున్నాడు సొలొమోన్ గారు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి అందరూ. మొదటి రాజులు 11వ అధ్యాయం ప్రారంభం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. మా దేవుడు సెలవిచ్చాడా? వాళ్ళు మీతో కానీ మీరు వాళ్ళతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చెయ్యొద్దు అని దేవుడైన యెహోవా చెప్తే ఈయన వెళ్తూ వెళ్తూ ఫిలిస్తీన్ల కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఈయన అదొకటేనా? 1000 మంది భార్యలు, 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు కలిగి ఉన్నాడు సొలొమోను. భార్యలు ఏం చేశారు? 4వ వచనంలో, 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా. భార్యలు తిప్పుతారమ్మా? ఒక భార్య తిప్పేస్తారు మామూలుగా అయితే. ఒక భార్య చాలు. 2 భార్యలు అంటే చూడక్కర్లేదు మనోడి జీవితం. ఇంకా వెంట్రుకలా ఏమి ఉండవు. 1000 మంది భార్యలు అంటే సొలొమోను సైతం జ్ఞాని అయినా తిప్పేస్తారు. జ్ఞాని అయినా తిప్పేశారు. అక్కడ రాసేశాడు. సొలొమోను చేసుకున్న తన భార్యలు సొలొమోను హృదయాన్ని ఇతర దేవతలతో ఏం చేశారు? తిప్పారు. అమ్మ, భార్యల కోసం ఏదైనా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏర్పడింది ఖచ్చితంగా. మీకు ఒకసారి చెప్పాను కదా ఆయన గురించి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలియదు. ఎంతమంది భార్యలు ఇతను లెక్కే లేదు కదా. ఎక్కడికి వెళ్ళినా నాతో ఉన్నావు కనుక నేనేం చెప్పినా చేస్తావు కదా అంటాడు కదా. అంటది ఆవిడ. ఎందుకు చేయను? అయితే ఇగో ఆ దేవతలకు మొక్కాలి. అలాగే మొక్కుతాడు. జ్ఞాని కూడా వెళ్ళిపోయాడు అలా వెనకతలు. అంటే భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. సహవాసం ఎవరితో దేవుడు సహవాసం వద్దన్నాడో అలాంటి వారిని చేసుకున్నాడు. అలాంటి వారితో సహవాసం చేశాడు సొలొమోను. తన జీవితంలో చూడండి ఎంత భయంకరమైన స్థాయికి వెళ్ళిపోయాడో. దిగజారిపోయాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన పరిస్థితులు కనబడతాయి సొలొమోను గారి జీవితంలో. అలాగే ఇశ్రాయేలీలు మీకు నిన్న చెప్పాను. 12 గోత్రాల్లో ఇద్దరు గోత్రాలు ఎవరు? యెహోషువ, కాలేబు. మిగతా 10 గోత్రాల వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చారు. అంటే మోషే పంపించాడు. ఇగో పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశం ఎలాంటిది అంటే, ఇద్దరేమో పర్వాలేదు మంచి దేశమే, దాన్ని మనం జయించగలమంటారు. 10 మంది అమ్మో అక్కడికి మనం వెళ్ళలేం, వాళ్ళు చాలా ఉన్నతమైన దేహం కలిగిన వారు, వారిని మనం ఏమీ చేయలేమంటారు. అయితే చూడండి ఎందుకు ఈ మాట రాశానంటే, విశ్వాసులు ఎవరితో కలిసి ఉండాలమ్మ? ఎప్పుడు విశ్వాసులతోనే. కరెక్ట్. విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి అన్నాడు పౌలు గారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 18లో లేదా 14లో 2 కొరింథీ 6:14 చూడండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని మాట్లాడాడు. అంటే అవిశ్వాసులతో ఎప్పుడూ మీరు తిరగడం అంటే అర్థం ఏంటంటే, అమ్మ పని చేసుకున్న దగ్గర ఎవరు ఉంటారు? మనకి దేవుని నమ్ముకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ప్రభావం నీ మీద, అంతే, వాళ్ళ ప్రభావం నా మీద పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అన్యులే
వాళ్ళతో ఉదయం లేచింది మొదలు ఉద్యోగం చేసినప్పుడు అందరూ కూడా దేవుడిని నమ్ముకుని ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రభావం నా మీద పడకూడదు. వీలైతే నా ప్రభావమే వాళ్ళ మీద పడాలి. ఇక్కడ ఇశ్రాయేల్ చేసిన తప్పేంటంటే ఈ ఈ 10 మంది వీళ్ళతో కలవలేదు. ఈ ఇద్దరితో కలవకుండా వీళ్ళందరూ సెపరేట్ అయిపోయారు. వీళ్ళందరూ సెపరేట్ అయిపోయి నిజంగా చూడండి విశ్వాసులు ఎవరు వీళ్ళిద్దరిలో? యెహోషువ ఎంత గొప్ప విశ్వాసులు. ఈ విశ్వాసులతో నిజంగా యెహోషువతో తిరిగితే వీళ్ళ జీవితం బాగున్ను. కాలేబుతో ఉంటే వాళ్ళ జీవితం బాగున్ను. అందుకే ఎప్పుడు కూడా సంఘములో ఒక మంచి విశ్వాసం గల కుటుంబాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు మనం. ఎప్పుడైనా మనకి తారసపడుతున్నప్పుడు కుటుంబాలన్నిటితో ఉంటాం. కానీ ఎక్కువగా విశ్వాసం కలిగిన కుటుంబంతో తిరుగుతూ ఉంటే మన కుటుంబాలు కూడా బాగుంటాయి. అలాంటి కుటుంబాలకు దూరం అయిపోకూడదు. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట రాశారు చూడండి. హెబ్రీ 4వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూడగలం. హెబ్రీ 4వ అధ్యాయం, హెబ్రీ 4వ అధ్యాయం 2వ వచనం, 4:2 హెబ్రీ. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు చూడండి వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అంటే విశ్వాసులతోనే మన జీవితం. అందుకే వివాహాలు చేసినప్పుడు ఎలా చేస్తాం మనం? వివాహాలు చేసినప్పుడు కూడా ఒక విశ్వాసిని మరొక విశ్వాసికి చేస్తాం. అన్యులకు చేస్తాం అనుకోండి తల పీక్కుంటున్నారు. అనేక మంది సేవకులు ఉన్నారు. అన్యులకు చేసి స్టేటస్ ఇచ్చో లేదంటే డబ్బు ఉందనో ఉద్యోగం ఉందనో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నారు. నేనంటాను ఉద్యోగం లేకపోయినా ఒక మంచి విశ్వాసి కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి ఇవ్వడం చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. పెద్ద పెద్ద డబ్బు ఉందనో ఉద్యోగం ఉందనో ఇస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు చూసుకునే ఒక తండ్రిగా తల్లిగా నువ్వేమైనా ఆనందపడగలవా అంటే అది మనం భరించలేం. ఉద్యోగం అనేది అప్రస్తుతం. కష్టపడే తత్వం కలిగి తనంతట తానుగా తన కాళ్ళ మీద నిలబడగలిగే వ్యక్తిత్వం కలిగిన వాడైతే ఎవరైనా సంతోషంగా ఒక విశ్వాసకి ఇస్తున్నామన్న సంతృప్తి ఉంటుంది. అందుకే వివాహం చాలా జాగ్రత్త. ఎందుకు అంటే గాడిదకి గుర్రంకి గంత కడతారా? గాడిదే కలపాలి. గాడిదని గుర్రం కలిపి వెళ్ళాం అనుకోండి ఎలా ఉంటుంది చూడండి. లేదంటే ఎద్దు దున్నపోతుంట బ్రదర్ అన్నారు. ఎద్దు దేనికి సెట్ అవ్వదు. ఎద్దే, గాడిదే. క్రైస్తవులకి విశ్వాసులే. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సహవాసంలో లేకపోవడం వల్ల సొలొమోను తన జీవితంలో నష్టపోయాడు. భక్తి జీవితంలో ఏమయ్యాడు? పడిపోయాడు. సహవాసము అవిశ్వాసులతో ఎప్పుడు కూడా జోడుగా ఉండద్దు. అవిశ్వాసులతో జోడుగా ఉండండి. ఎందుకంటే ఆ జోడుగా ఉంటే మన జీవితంలో నాశనం అయిపోతాం మన జీవితాలు నిజంగా. కనుక ఎప్పుడు కూడా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కువగా వాళ్ళతో గడపడానికి ఇష్టపడాలి, ఉండడానికి ఇష్టపడాలి. నెంబర్ 5 గర్వము వలన అని రాశాను. అంటే భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం గర్వం వలన కూడా పడిపోతారా? భక్తిలోంచి అంటే పడిపోతారు. ఇక్కడ రాజు అయిన సౌలు పేరు రాశాను. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే ఒకానొక సమయంలో ఏం చేశాడు తెలుసామా? సౌలు సమూయేలు గారు రాలేదని బలి అర్పించాలి. వాస్తవానికి రాజు బలర్పించచ్చా? యాజకుడు బలర్పించాలా? యాజకుడే. ఒకవేళ ఆలస్యమైన యాజకుడే చేయాలి తప్ప నీ పని నువ్వే చేయాలి, రాజు పని రాజే చేయాలి. కానీ సమూయేలు గారు రావడం ఆలస్యమైందని ఈ సౌలు అన్నటువంటి రాజు ఏం చేశాడంటే బలర్పించేస్తాడు. ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. అంటే భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం గర్వం. నేను రాజుని, నన్ను ఎవరేమంటారు, నాకేం తక్కువ, నేను వేయకూడదా అన్న గర్వంతో సాహసించి సౌలు ఏం చేశాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13:8. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు ఇంకా రాలేదు. జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఎవరు అర్పించారు? సౌలు. 10 అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు. 12
ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయుల గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి నేను. చూసారా, దహన బలి అర్పించి సాహసించి గర్వముతో ఏమవుద్దులే పర్వాలేదులే అనుకుని అర్పించేశాడు. వాస్తవానికి సౌలు ఎప్పుడైతే అర్పించాడో సౌలు ఏం కోల్పోయాడు తెలుసా? ఏం కోల్పోయాడు? దేవుని ఆత్మను కోల్పోయాడు. 16వ అధ్యాయం మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, యెహోవా ఆత్మ ఏమైంది సౌలుని అంటే ఆత్మీయంగా దిగజారిపోయాడు, ఆత్మీయంగా పతనమైపోయాడు, భక్తి జీవితంలో పడిపోవడం కారణం సౌలు సాహసించి బలులు అర్పించడం. గర్వం, ఒక వ్యక్తికి గర్వం వస్తుంది. నేను రాజుని, నాకేముంది, నా స్థాయి, నా శక్తి, నా బలం అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మను కోల్పోయాడు. అంటే ఆత్మను కోల్పోయాడు అంటే అర్థం ఏంటి? భక్తి జీవితంలో పడిపోయాడు. భక్తి జీవితంలో పడిపోయాడు. అది అక్కడి నుంచి ప్రారంభమైందమ్మా సౌలు పతనం. సౌలు పతనం ప్రారంభమైంది ఇక్కడి నుంచే. ఎప్పుడైతే సాహసించి అర్పించాడో దేవుని ఆత్మ ఎప్పుడైతే దూరం అయిపోయిందో పనికిరాని పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. దావీదుని ఏం చేద్దాం అనుకున్నాడు? ఎప్పుడు చూసినా ఎప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పటి నుంచి కూడా దావీదు మీద కోపం, పగ, ద్వేషం ఎప్పుడు కనబడితే చంపుదాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది సౌలు పతనం. దావీదు ఉన్నతమైన స్థితికి వచ్చాడు. అంటే దేవుని ఆత్మను కోల్పోయిన స్థితి ఎందుకు వచ్చింది అంటే తనకున్నటువంటి గర్వం, తనకున్నటువంటి రాజుని అన్న ఆలోచన ఉద్దేశంతో చేసిన అవివేకపు పని వల్ల. నెంబర్ 6, ఒక వ్యక్తి భక్తి జీవితంలో పడిపోవడం గల కారణం ప్రార్థన, వాక్యం పట్ల ఏమి లేకపోవడం, ఆసక్తి లేకపోవడం. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యం. ఎందుకు అంటే ఈరోజు నా భక్తి జీవితంలో నేను ఉండాలి అంటే, నిలబడాలి అంటే నాకు ప్రార్థన ఉండాలి. ప్రార్థన జీవితం ఖచ్చితంగా ఉండాలి. నిద్ర లేకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేసుకోవాలి. నిద్ర సెకండరీ, ప్రాముఖ్యమే కాదన్ను. అలాగే నిద్రపోకూడదా? నిద్ర ఉండాలి. కానీ ప్రార్థనా జీవితం లేకపోతే, ప్రార్థన అంటే ఏం చెప్తాం ఎప్పుడు? దేవునితో నేను మాట్లాడను. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అర్జున్ గారు ఉన్నారు, ఆయనకి నేను ఎప్పుడు ఫోన్ చేయట్లేదు, ఎప్పుడు నేను మాట్లాడను. సంవత్సరం అయిపోయింది, ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా ఉంటుంది? దూరమే, ఇంకేమీ చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే కనెక్షన్ కట్ అయిపోయింది, రోజు మాట్లాడామనుకోండి చనువు పెరుగుతుంది. రోజు మాట్లాడితే చనువు ఉంటుంది. ఏదైనా చెప్పగలను, నేను ఆయన చెప్పగలను, ఆయన నాకు చెప్పగలరు, నా గురించి ఏదైనా చేయగలరు, ఆయన నా గురించి ఏదైనా చేస్తాడు. ఎందుకంటే మా క్లోజ్నెస్ అలా ఉంది. క్లోజ్ను బట్టి ఏదైనా చేయగలరు, నా కోసం ఏదడిగినా చేస్తారు, నేను ఏదడిగినా చేయగలను. ఎందుకంటే ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యం ఎక్కువైంది. మరి సంబంధ బాంధవ్యాలు దూరం అయిపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఇద్దరి మధ్య ఏమవుద్దంటే సంబంధాలు తెగిపోతాయి. సంబంధాలు తెగిపోయినప్పుడు నీ భక్తి జీవితంలో నువ్వు పడిపోతావు. ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్పాను, కానీ ఒక్కసారి దేవునితో రోజు మాట్లాడుతుంటే, ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం. ఇప్పుడు రోజు దేవునితో మాట్లాడామనుకోండి, దేవుడికి నాకు సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఖచ్చితంగా సంబంధం, అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడు నేను ఏది అడిగినా దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకంటే రోజు ఆయనతో మాట్లాడుతున్నాం. అలాగే వాక్యం, దేవుడు నాతో మాట్లాడడం. ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను అనుకోండి, మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. ఇద్దరికి సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉంటాయి. అంటే భౌతికంగా మనకు ఆహారం ఎంత అవసరమో, నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవి రెండు కళ్ళు లాంటివి. ఒక కన్ను వాక్యం, ఒక కన్ను ప్రార్థన. వాక్యం లేకపోయినా, ప్రార్థనా జీవితం లేకపోయినా ఆ వ్యక్తి భక్తి జీవితంలో పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోతాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎంత ఎక్కువగా మీరు ప్రార్థన చేసుకుంటే, ఎంత ఎక్కువగా మీరు వాక్యం చదువుతూ ఉంటే లోకాశలకు అంత దూరంగా ఉంటారు. ఈరోజు లోకాశలు ఎందుకు కలుగుతున్నాయి చెప్పండి? ఏ వ్యక్తి అయితే ప్రార్థనకు దూరం అవుతాడో, ఏ వ్యక్తి అయితే వాక్యం చదవడో, ఏ వ్యక్తి అయితే వాక్యం వినడానికి రారో, ఆ వ్యక్తి లోకానికి బాగా దగ్గర అవుతాడు, లోకానికి కనెక్ట్ అవుతాడు. మీరు ఆలోచించండి కావాలంటే. ఎక్కువగా వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకునే వ్యక్తి లోకాశలకు దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి, వాక్యానికి, దేవుని ప్రార్థనకు దూరం అయ్యావో నువ్వు లోకానికి దగ్గరైపోయావు. లోకానికి దగ్గరైపోయావు అంటే నీ భక్తి జీవితంలో నువ్వు పడిపోతావు. అందుకే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనవి ప్రార్థన, వాక్యం.
అలాంటి ప్రార్థన జీవితం ఎప్పుడూ కలిగి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. తినడం అయినా మానం, మనం తినడం మానుతున్నారు ఎవరమ్మా? తినడం ఎలాగా మానం, కరెక్ట్ కదా. నేను తినడం మానట్లేదు కనుక ప్రార్థనా జీవితం కూడా మానను. ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఒక గంట అయినా ప్రార్థన మినిమం. వ్యక్తిగతంగా గంట సేపు ప్రార్థన. అందరితో కలిసి ప్రార్థనలో ఉండడం అది వేరు. వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నాకు దేవునికి సంబంధం బలపడాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ప్రార్థనలో మోకాలేసి గడపాలి కూడా. కష్టమే, సమయాన్ని బట్టి, మనకున్న పనులు బట్టి అయినా సరే. దానియేలుకి ప్రార్థనా జీవితం ఉందా? దానియేలు ఎంత అయినా సరే అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అందుకే దానియేలు పడిపోలేదు. ఏ భక్తుడు పడిపోడు. ప్రార్థనా జీవితం లేనోడు పడిపోతాడు. వాక్యం చదవనివాడు పడిపోతాడు. వాక్యం విననివాడు పడిపోతాడు. నేను మీ అందరికీ చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువగా వాక్యం వినడానికి ఇష్టపడండి. ఎక్కువగా వాక్యం చదవండి. ప్రార్థనలకు రండి. ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే లోకానికి దూరంగా ఉంటాం మనం. లేదంటే లోకానికి దగ్గరైపోతాం. చివరిగా అతి విశ్వాసం వల్ల అని రాశాను ఇక్కడ. అతి విశ్వాసం వల్ల భక్తి జీవితంలో ఎలా పడిపోతాం అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను పడిపోను, నన్ను ఎవడు పడగొట్టగలడు అన్న ఒక ధీమా ఉంటుంది. నేను పడిపోను, నా స్థితి బాగుంది అన్న ఆలోచనతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అసలు నీ స్థితి ఎలా ఉందో నీకే తెలియదు. కానీ నువ్వేమనుకుంటావు అంటే, నేను బాగానే ఉన్నాను, నాకు తిరిగిలేదు, నన్ను ఎవడో పడగొట్టలేడు అని అనుకోవచ్చు. కానీ ఒక మాట రాస్తుంది గ్రంథంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరిగా రెండు రిఫరెన్సెస్. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 12. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే నేను నిల్చున్నాను, నాకేమీ లేదు, నా భక్తి నీకు తెలియదు, నా విశ్వాసం నీకు తెలియదు, నేనెంత గొప్ప ప్రార్థనా పరుడినో అని నువ్వు అనుకుంటే నువ్వు కూడా పడిపోతావు నాయనా. నీ ఎప్పటికప్పుడు చూసుకో, చెక్ చేసుకో. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. ప్రతిరోజు నా విశ్వాసం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం పరీక్షించుకోవాలి. నా భక్తి పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, నా కళ్ళు ఎలా చూస్తున్నాయి, నా కంటి చూపు ఎలా ఉంది ఎదుటివారి పట్ల, నా మాటలు ఎలా ఉన్నాయి, ఎదుటివారితో నేను ఎలా మాట్లాడుతున్నాను, ప్రేమతో మాట్లాడుతున్నానా, కోపము, ద్వేషము, అసూయతో ఉన్నానా, నా చూపు ఎలా ఉంది, చెడు చూపులతో ఉన్నానా, చెడు ఆలోచనలు కలిగి ఉన్నానా, ఎవరి మీదైనా ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నానా, ఎప్పటికప్పుడు. ఎందుకంటే నేను బాగున్నాను అనుకోవడానికి అవకాశం లేదు. అపవాది ఎవరినైనా పడగొట్టగలడు. కనుక తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా. అతి విశ్వాసం ఉండకూడదు. విశ్వాసం మంచిదే. చూడండి, అతి వినయం దూర్త లక్షణం. విన్నారా మీరమ్మా? అది ఉంటే ఏమి వినే ఉండదు. కానీ అమ్మ నాన్న కనబడరు కూడా. ఇదే అంత అవసరం లేదు నాన్న మాట నువ్వు వింటే చాలు. ఉట్నే ఏమి విండవు. కానీ యాక్టింగ్ చేసినప్పుడు మాత్రం రూపాయికి 100 రూపాయలు అంతగా ఉంటాడు అనమాట. నాన్నగారు, ఏం నాన్నగారు, అంత యాక్టింగ్ వద్దు. కానీ నువ్వు నాన్న అమ్మ చెప్పిన మాట వింటే చాలు. కానీ అలా చేస్తారు, కానీ మిగతావన్నీ చేయడు. అంటే ఉద్దేశం అనమాట. గౌరవం ఇవ్వడం మంచిదే, కానీ అతి వినయంగా ప్రవర్తిస్తారు. అతి వినయం కూడా డేంజరే. వినయం ఉంటే సరిపోద్ది. అతి వినయం మనకి మళ్ళీ ప్రమాదకరం. అతిగా తింటే ఏమవుద్దమ్మా? తినడం మంచిదే. అది అతిగా తిన్నాం అనుకోండి, లేవలేము, కూర్చోలేము. అతి ఏదైనా ప్రమాదమే. అతి ఏదైనా ఒక్క వాక్యం విషయంలో తప్ప, ఒక్క ప్రార్థన విషయంలో తప్ప. అతిగా ప్రార్థన చేసినా ఇబ్బంది లేదు, అతిగా వాక్యం చదివినా ఇబ్బంది లేదు. దీని దగ్గర తప్ప లోకంలో మీరు ఏది అతిగా ప్రవర్తించినా అతి ఎప్పుడు మనకు డేంజరే. అతి విశ్వాసం అన్నాడు ఇక్కడ. అందుకే అతి విశ్వాసం ఏంటి? నన్ను ఎవడరా పడగొట్టేది, నాకు తిరిగిలేదురా అని అనుకున్న వాళ్ళు కూడా పడిపోతారు అంటున్నాడు. అలాంటి వాళ్ళు సైతం పడిపోయిన వాళ్ళు ఉన్నారు గ్రంథంలో. కనుక భక్తి, చివరికి ఒక మాట, భక్తి విడిచిన వాని మార్గాలు ఏమవుతాయట వానికే వెక్కసమని రాశాను. ఆ మాట చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. సామెతలు 14:14. సామెతలు 14:14 చూడండి. సామెతలు 14:14. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. వెక్కసం అంటే అసహ్యం.
భక్తి విడిచిన వాని మార్గం అంటే ఇప్పుడు చూడండి, నేనే భక్తి విడిచిపెట్టానమ్మా. భక్తి విడిచిపెట్టేస్తే నేను వెళ్తున్న మార్గం ఉందో చూసారా? నాకే అసహ్యం వేస్తది. అరే! నేనే ఇంత భయంకరమైన దుర్మార్గుడిగా ప్రవర్తిస్తున్నానా? ఇంత చెడుతనంతో జీవిస్తున్నానా? ఎందుకు అంటే భక్తిగా ఉన్నప్పుడు నువ్వు బాగున్నావు. ఎప్పుడైతే ఏ రోజైతే నువ్వు భక్తిని విడిచిపెట్టావో నువ్వు వెళ్తున్న మార్గం నీకే అసహ్యం వేస్తది. నీ జీవితం మీద నీకే అసహ్యం వేస్తది. నీ బ్రతుకు మీద నీకే అసహ్యం. ఎందుకు అంటే భక్తి జీవితంలో పడిపోతే అలా ఉంటదనమాట. నా బ్రతుకు నాకే అసహ్యం వేస్తది. అందుకే ఇస్కరియోతు యోధ ఏమయ్యాడో తెలుసా? తన బ్రతుకు తనకే అసహ్యమై చచ్చాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనుకుంటున్నారు? అందరూ అన్న మాటలు చూసాడు. నా బతుకు నాకే అసహ్యమేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. చూసారా? కొన్ని సందర్భాలు అంతే. భక్తి విడిచిపెట్టేస్తే ఎందుకు బతకడం అన్నట్టు తన జీవితాన్ని తనే ప్రాణం తీసుకుంటారు కొంతమంది. భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం నెంబర్ 1 ముండ్ల పొదలాంటి జీవితం. ఎప్పుడు కూడా అమ్మ విచారాలు వస్తాయి, బాధలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు దేవుడికి దూరం చేయకూడదు. దేవుడికి దూరం అవుతున్నావా? జాగ్రత్త, నీది ముండ్ల పొద. శ్రమలో కూడా దేవుని దగ్గరికి వచ్చేసాయి. బాధ కలిగిన దేవుని దగ్గర చెప్పుకుందాం. అంతేగాని ఈ విచారం కలిగిందనో, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనో, అనారోగ్యం వచ్చిందనో ఎప్పుడు దేవునికి దూరం అవ్వద్దు. ధనం పట్ల వ్యామోహం ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు. ధనం అవసరమే కానీ ధనం దేవుడికి నిన్ను దూరం చేయకూడదు. ఆరాధనకు దూరం చేసే ధనం ఏదైనా కలిగిస్తున్నారనుకోండి, ఆ ఉద్యోగం నాకొద్దు, ఆ ఉద్యోగం నాకొద్దు, ఆ పని నేను చేయను. ఎందుకంటే నేను దేవునికి దూరం అయితే వచ్చే ధనం నాకొద్దు. వేరే పని కూలి పని చేసుకుంటాను కావాలంటే. కూలి పని చేసుకున్నా పర్లేదు. దేవుడు ఒక 5,000 అని, అమ్మ 5,000 రావు ఈరోజు? ఏ షాపులో పని చేస్తే 5,000 రావు? వస్తాయి కదా. మినిమం 10,000 అని ఇస్తున్నారు. ఎక్కడ చేసుకున్న 7,000-8,000 గ్యారంటీ. 7,000-8,000 అనుకోండి, 10,000 అనుకోండి. అంటే జనరల్‌గా చెప్తున్నాను. కష్టపడిన పరిస్థితిని బట్టి ప్రార్థనా జీవితం లేకుండా దేవునికి దూరమయ్యే డబ్బైతే మనకి ఆ డబ్బు మంచిదైతే కాదు. ధనాపేక్ష నుంచి ఆ ధనాపేక్ష దేవుడికి దూరం చేస్తది. నెంబర్ 3 లోకాశలు. ఆ లోకాశల్లో దేమా దూరం అయిపోయాడు. ఒక మంచి సువార్తికుడు పౌలు గారితో జతపనివాడు దేమా చూడండి ఎలా లాగాడు అపవాది. ఒక సువార్తికుడిని లాగేశాడు బయటికి. పడిపోయాడు దేమా. ఇహలోకాలను ప్రేమించాడు. భక్తుడైన దావీదు, భక్తుడైన సంసోను వాళ్ళ సైతము కూడా శరీర కోరికలు రగిలించాడు. మనం ఏ పాటి మనం చెప్పండి. రేపు పొద్దున ఏదో అమ్మాయిని చూపిస్తారు, ఏదో ఒక అబ్బాయిని చూసి చూడరా అంటాడు. చెప్తున్నాను అపవాది. చూడు ఆ జీవితం ఎంత బాగుంటుంది అంటాడు ఒక రోజున. అలాంటి జీవితాలు వస్తాయి కనుక ముందే దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు జీవితం, సంసోను వాళ్ళు లేవనెత్తబడ్డారు భక్తులు కనుక. మనం భక్తులమా? మన భక్తి జీవితం ఏ పాటిది చెప్పండి వాళ్ళతో పోల్చుకుంటే? అలాంటి వాళ్ళే పడిపోయారంటే మనం ఎంత జాగ్రత్త ఉండాలి. అంత జాగ్రత్తగా ఉండాలి అంటే నీ సహవాసం బాగుండాలి. విశ్వాసులతోనే తిరగండి ప్లీజ్. విశ్వాసులతోనే పెళ్ళిళ్ళు చేయాలి. అలాగే సొలొమోను సైతము చూసారా, తన విశ్వాసం ఎవరితో సహవాసం చేయొద్దంటే అలాంటి వారితో తిరిగాడు. జీవితం నాశనం చేసుకున్నాడు సొలొమోను. గర్వం అనేది ఎప్పుడు మనిషి జీవితానికి పతనానికి ప్రారంభం కనుక సౌలు లాంటి ఎప్పుడు కూడా గర్వం ఈయనకే కాదు, మనిషిలోకి ఎప్పుడు గర్వం వచ్చినా అందుకే నాశనానికి ముందు ఏమన్నాడు? నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. దేవుని ఆత్మను ఏమయ్యాడు ఈయన? దేవుని ఆత్మ దూరం అయిపోయాడు. ప్రార్థనా వాక్యం ఎప్పుడు మన జీవితంలో, మన 2 కళ్ళు వీటిని ఎప్పుడు విడిచిపెట్టకండి. ఎప్పుడు నా జీవితంలో నేను కన్ను మూసే వరకు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు నేను వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు నేను వాక్యాన్ని వినాలి. ఈ 2 లేకుండా ఆ రోజు నా జీవితం ముగించబడకూడదు. ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఆ రోజులో నాకు ఈ 2 ఉండాలి. ఈ 2 ఉంటేనే దేవునితో సంబంధం నీకు బలపడుతుంది. దేవునితో బాగా సంబంధం ఉంటుంది. అలాగే అతి విశ్వాసం ఎప్పుడు కూడా నాకేమీ కాదు, నాకేముందులే, నా స్థితి ఏంటి అని అనుకోకుండా ఎప్పుడు నిల్చున్నావా వెరీ గుడ్. అయితే నీ భక్తి జీవితం క్రమంగా కొనసాగించు. అంతేగాని గర్వంతో ఎప్పుడు కూడా నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. భక్తి విడిచిపెడితే ఏమవుతున్నాడు? వాడి జీవితం వాడికే అసహ్యం. కాబట్టి భక్తి జీవితంలో పడిపోకుండా భక్తి జీవితంలో స్థిరంగా ఉండేటట్లుగా మనందరము కూడా ఈ విన్నటువంటి భక్తుల జీవితాలను కానీ మన వ్యక్తిగత జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటూ ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి ఈ మంచి జీవితాన్ని భక్తిలో పడిపోకుండా భక్తిని కాపాడుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.